ఇటీవల కురిసిన వర్షాలకు నిజామాబాద్ జిల్లాలో వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 3000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు చెబుతున్నారు అధికారులు. ఎక్కువగా వరి, సోయా పంటలు దెబ్బతిన్నట్లు తెలిపారు అధికారులు. గోదావరి, మంజిరా ఆయకట్టు ప్రాంతాల్లో ఎక్కువగా పంటలు నీట మునిగాయి. నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో ఎక్కువగా పంట నష్టం జరిగింది. 900 ఎకరాల్లో వరి, 800 ఎకరాల్లో సోయా పంటలు దెబ్బతిన్నాయి. నిజామాబాద్ జిల్లాలో పంట నష్టాలపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వరి, సోయా పంటలు పెద్ద మొత్తంలో దెబ్బతిన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందని ఆ నేపథ్యంలో ప్రాథమికంగా అయితే అధికారులు కొద్ది మేరకు ప్రాంతాల వారీగా ఒక అంచనాకు వచ్చారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా వరిని పండిస్తుంటారు. వరి పంట ఎక్కువగా పండిస్తారు. వరి తర్వాత సోయాను ఎక్కువగా పండిస్తారు. ఈ నేపథ్యంలో దాదాపు 1000 ఎకరాల్లో వరి పంట నష్టం జరిగినట్టుగా, అంటే నీట మునిగినట్టుగా కూడా ఇప్పటికీ అధికారులు అంచనాకు వచ్చారు. అట్లాగే 800 నుంచి 900 ఎకరాల్లో సోయా పంట కూడా నీట మునిగినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిధిలో ఏదైతే కుంటలు, వాగులు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చినటువంటి నేపథ్యంలో కుంటలు, వాగులు, చెరువులు పెద్ద ఎత్తున పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటి సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి పంట పొలాలు మాత్రం నీట మునిగినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరి అట్లాగే సోయా పంటలు పెద్ద ఎత్తున నీట మునిగాయి. మొత్తం ఓవరాల్ జిల్లాలో చూసుకుంటే కనుక జిల్లా వ్యాప్తంగా దాదాపు 2800 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లుగా అధికారులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. మిగతా జిల్లాలతో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువే అయినప్పటికీ పంటలు ఆలస్యంగా వేయడము, అట్లాగే మొన్నటి వరకు కూడా వర్షాలు లేని కారణంగా పంటలు కాస్త కూస్త చేతికొస్తాయనుకున్నారు. అయితే దాదాపు 2800 నుంచి 3000 ఎకరాల్లో పంట నష్టం జరిగినటువంటి నేపథ్యంలో రైతులు కాస్త ఆందోళన చెందుతున్నారు. అయితే పంట నీట మునిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి వర్షాలు తగ్గడము, వరద తీవ్రత కూడా తగ్గినటువంటి నేపథ్యంలో పంటలు చేతికొస్తాయనేటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా వరి అట్లాగే సోయాతో పాటు కంది, తర్వాత పసుపు పంటలు దెబ్బతిన్నట్టుగా అధికారులు అంచనాకు వచ్చారు. ముఖ్యంగా ఇటీవల వరకు కత్తెర పురుగు సోకినటువంటి నేపథ్యంలో కత్తెర పురుగు బారిన పడినటువంటి పసుపు పంట చాలా ప్రాంతాల్లో, మొక్కజొన్న పంట చాలా ప్రాంతాల్లో దెబ్బతింది. ఇప్పుడు తాజాగా ఈ భారీ వరదల కారణంగా, భారీ వర్షాల కారణంగా ఏదైతే పంట నీట మునిగిందో దీంతో మరింత నష్టం జరిగినట్టుగా అంచనా వేస్తున్నారు. ఒకవైపు కత్తెర పురుగు ఎఫెక్టు, అట్లాగే ఇటు వర్షాల కారణంగా పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా బోధన్ నియోజకవర్గం పరిధిలో ఎక్కువ మొత్తంలో పంట నష్టం జరిగినట్టుగా అంచనాకు వచ్చారు. రెంజల్, ఎడపల్లి, నవీపేట్, బోధన్ మండలాల్లో పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. అట్లాగే అటు బాన్స్వాడ నియోజకవర్గం పరిధిలోని కోటగిరి మండలంలో కూడా పెద్ద ఎత్తున పంటలు నష్టం నీట మునిగినట్టుగా అధికారులకు అంచనాకు వచ్చారు. జుక్కల్, ఎల్లారెడ్డి ప్రాంతాల్లో దీని ప్రభావం పెద్దగా లేదు. అటు కామారెడ్డి నియోజకవర్గంలో కూడా పంట నష్టం ప్రభావం పెద్దగా లేదు. అయితే ఇటు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గము, ఆర్మూరు, బోధన్ అట్లాగే బాల్కొండ నియోజకవర్గ పరిధిలో కాస్త పంటలు దెబ్బతిన్నాయి. ఓవరాల్గా 2800 ఎకరాల నుంచి 3000 ఎకరాల వరకు పంట నష్టం జరిగినట్టుగా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు అధికారులు. అయితే ప్రభుత్వం నుంచి ఏదైనా ఆదేశాలు వస్తే ఖచ్చితంగా ఫీల్డ్లోకి తిరిగి వాళ్ళు దీని లెక్కలు కట్టాల్సి ఉంటుంది. అప్పుడు మనకు పూర్తి స్థాయి సమాచారం అందుతుంది. ఎంత మేరకు పంటలు నష్టపోయాయి, వరి ఎంత దెబ్బతింది, మిగతా పంటలు వరితో పాటు ఇతర ప్రధాన పంటలు ఎంత మేరకు దెబ్బతినేటువంటిది ఒక మనకు కరెక్ట్ క్యాలిక్యులేషన్ అధికారులు మనకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రస్తుతానికైతే ప్రాథమికంగా అధికారులు వేసిన అంచనా ప్రకారం జిల్లా వ్యాప్తంగా దాదాపు 3000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పొచ్చు. అయితే రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వారిని ఆదుకుంటామనేటువంటి హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రైతులు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనా పంట నష్టం వర్షం వల్ల ఒక్కొక్కసారిగా వచ్చినటువంటి వర్షాల కారణంగా మాత్రం జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో దాదాపు 3000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టుగా ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు. వారికి సంబంధించినటువంటి వారిని ఏ రకంగా ఆదుకోవాలి ఆ రైతులు అనేటువంటి అంచనా కూడా వచ్చారు. అట్లాగే వ్యవసాయ శాఖ అధికారులు కూడా వారికి ఇప్పుడు నీట మునిగి ఉన్నటువంటి పంటను ఏ రకంగా కాపాడుకోవాలి, ఎలాంటి పద్ధతులు అవలంబించాలనేటువంటి విషయాన్ని కూడా రైతులకు అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఓవరాల్గా నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం పంట నష్టానికి సంబంధించినటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్.